దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, ఆశీర్వాద ప్రార్థనా మందిరములో కూడిన దేవుని పిల్లలైన మనందరికీ ఒక బాధ్యత దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు. గతకాలం గతించిపోయింది, వాటి విషయం మీరు ఆలోచించవద్దు. కానీ ఈ కొత్త సంవత్సరంలో, ఈ 2026వ సంవత్సరంలో ఆయన శిరస్సు కింద అవయవాలుగా ఉన్న మనం, ఆయన సంఘమైన మనం, ఆయన ప్రతిరూపాలైన మనం ఎలా ఉండాలి అంటున్నాడంటే, నీవు సిద్ధముగా ఉండుము. ఎలా ఉండాలంట? సిద్ధముగా ఉండుము. నీవు సిద్ధపడి నీతో కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. సిద్ధపరచుము. దేనికి మనం సిద్ధపడాలి అంటే, నూతన సంవత్సరంలో మొదటి ఆరాధనకు మందిరములో, దేవుని మందిరములో ఉండటానికి సిద్ధపడాలి. నూతన సంవత్సరములో మందిరములో చేర్చబడిన నీవు ఆయన కుమారుడైన యేసు ప్రభు వారి శరీరాన్ని భుజించటానికి, రక్తము పానము చేయటానికి సిద్ధపడాలి. దేవుని మందిరములో చేర్చబడిన నీవు దేవుని కోసం ఒక పాట పాడటానికి సిద్ధపడాలి. ఒక సాక్షిగా నిలబడటానికి సిద్ధపడాలి. నీ యొక్క రక్తాన్ని చెమటగా మార్చి తెచ్చిన ధనాన్ని దేవునికి ఇవ్వటానికి నీవు సిద్ధపడాలి. నీ సమయాన్ని దేవునికి ఇవ్వటానికి నువ్వు సిద్ధపడాలి. నీ జ్ఞానాన్ని దేవునికి ఇవ్వటానికి నువ్వు సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడుము. నీ సమూహమంతటిని, అనగా నీ యజమానిని, నీ యజమానురాల్ని, నీ భార్యను, నీ భర్తని, నీ కుటుంబాన్ని సిద్ధపరచుము. సిద్ధపరచుము. ఆదివారం ఆరాధనకి సమయం అయిపోయింది. మందిరానికి వేగిరముగా వెళ్ళాలి. సిద్ధపడు కుమారుడా, సిద్ధపడు కుమార్తె. ఏమండి, త్వరగా రెడీ అవ్వండి, ఆరాధన టైం అయిపోయింది. వంట గంట పక్కన పెట్టే అమ్మాయి, ఆరాధన టైం అయిపోయింది, పరిగెత్తుదాం. తినేది తాగేది తర్వాత, మన సంగతి తర్వాత, ముందు దేవునికి సమయం ఇద్దాం. రామ్మాయి, యజమాని సిద్ధపరచాలి. పిల్లలు రకరకాల పనుల్లో లీనమైపోయారేమో, పిల్లల్ని సిద్ధపరచు. దేవుని మందిరానికి త్వరగా వేగరముగా తీసుకొని రావడానికి ఈ నూతన సంవత్సరంలో, ఈ మొదటి నెలలో, మొదటి పునరుద్ధాన దినమందు నేను, నా కుటుంబము సిద్ధపడాలి. నేను సిద్ధపడాలి. నీ సమూహం అంతటిని సిద్ధపరచుమో. సిద్ధపరచుమో. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పథకం పెడితే, ఆ పథకం అందకపోతే సిద్ధపరుస్తాం. వదినా, పలానా పథకం వచ్చింది, నీకు అందిందా, నీకు తెలిసిందా? త్వరగా సిద్ధపరిచి పెళ్ళికి తీసుకెళ్ళిపోతాం. గృహప్రవేశానికి సిద్ధపరుస్తాం. చిన్న చిన్న ఆనందాలకి ప్రతిదాన్ని భార్యని సిద్ధపరుస్తాం, భర్తని సిద్ధపరుస్తాం. అన్నయ్య, నువ్వు వస్తున్నావా? నువ్వు వస్తే నేను కూడా వస్తా. వదినా, నువ్వు కూడా సిద్ధపడు. ఆ సురేష్ గారు వస్తున్నారు కనుక నేను కూడా వస్తాను. మా ఇస్రాయేల్, నేను రాకపోతే ఆడు రాడు. మళ్ళీ అర్థమవుతుందా? ఇహలోక సంబంధమైన ప్రతిదానికి కూడా ప్రతి ఒక్కరూ ఒకరిని ఒకరు సిద్ధపరుస్తారు, వారు సిద్ధపరుచుకుంటారు. కానీ సిద్ధపరచవలసింది దేవుని మందిరానికి. దేవుని మందిరానికి వారిని సిద్ధపరచాలి. సిద్ధపడుము. నీవు సిద్ధపడుము. నీవు సిద్ధపడి నీతో కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము అంటూ ఆ కింద ఏమన్నాడు తెలుసండి? చదవ తల్లి. వారికి నీవు కావలి అయి ఉండవని. ఇది చాలా రోమాలు నిక్కబడిచే మాట అండి. ఎవరికి ఎవరు కావాలంట? తనకు తాను కావలిగా ఉండాలి, తన కుటుంబానికి కూడా తానే కావలిగా ఉండాలి. ఒకవేళ నీ కడుపును పుట్టిన బిడ్డలు పరలోకానికి చేరక నరకానికి వెళ్ళిపోతే నీవే కావాలి, నిన్నే లెక్కడుగుతాడు దేవుడు. నలుగురిని కన్నావు, ఇద్దరిని కన్నావు, ఏం ప్రయోజనం అమ్మ?
నీ బిడ్డల్ని దేవుని రాజ్యానికి వారసులను చేయక, దేవుని మందిరానికి నడిపించక ఏం చేస్తున్నావు నువ్వని దేవాది దేవుడు తల్లిని తండ్రిని అడుగుతాడట. నీకు నీవే కావాలి, నీ శరీరానికి నీవే కావలిగా ఉండాలి, నీ కుటుంబానికి నీవే కావలిగా ఉండాలి. ఒకవేళ సురక్షితమా లేదా భయంకరమైన పరిస్థితి గమనించుకో ప్రియమైన చెల్లి, తమ్ముడా, డాడీ, ఓనయ్య, సహోదరుడా, నీవు సిద్ధపడమో, నీ సమూహం అంతటిని సిద్ధపరచుమో, నీకు నీవే కావలిగా ఉండమో. ఒకవేళ దేవుని మందిరానికి రాక, మందిరములు లేక, ఆ లెక్కల జాబితాలో నీకు లేకపోతే నిన్నే లెక్కడకపోతా ఉన్నాడు దేవుడు. నీకు నీవే కావాలి. ఎవని క్రియలు వాని వెంట వచ్చునో. నువ్వు చేసిన పనిని బట్టే నీకు ఫలితాలు ఉంటాయి. తస్మా జాగ్రత్త. ఒకవేళ 2025 వరకు నిర్లక్ష్యంగా ఉన్నారేమో దేవుని మందిరానికి రావటానికి, దేవుని పని చేయడానికి ఎక్కడన్నా నిర్లక్ష్య ధోరణి ఎవరిలో ఒకరిలో ఇద్దరిలో కనిపించిందేమో. తస్మా జాగ్రత్త. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత నిన్ను నీవు సిద్ధపరచుకో. ఎవరో నీకు చెప్పవసరం లేదు. ఈరోజు ఆదివారం, ఈరోజు బుధవారం, ఈరోజు సిద్ధపాటు ప్రార్థన, ఈరోజు ఉపవాస కూడిక, ఈరోజు హనుమానయ్య గారు ఇక్కడ సువార్త సభ పెట్టారు, నేను వెళ్ళాలి అని నీవే సిద్ధపరచుకో. నీ సమూహం అంతటిని సిద్ధపరచు. ఒకవేళ నీవు సిద్ధంగా ఉంటే నీ వాళ్ళందరినీ కూడా ఫోన్ చేయి. ఎందుకు రాలేదు కనుక్కో. ఈరోజు మందిరం నిండాలి కదా, ఈ మందిరం నిండాలి కదా. రాని వారు ఎవరున్నారో నోట్ చేసుకో. నీ పక్క సీటు ఖాళీగా ఎందుకు ఉందో తెలుసుకో. వారు ఎందుకు రాలేదో వెళ్ళి తెలుసుకొని సిద్ధపరచమంటున్నాడు. నిన్ను నీవు సిద్ధపరచుకో. నీ సమూహం అంతటిని సిద్ధపరచు. నీకు నీవే కావలేయుండుమో. నీకు నీవే కావాలి. తస్మా జాగ్రత్త ప్రియమైన దేవుని సంగమా. కావలిగా ఉండాలటండి. 84వ సంకీర్తనలో 4 చరణాలు చదువుదాం. 84వ సంకీర్తన మొదటి 4 చరణాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతికి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వాన కోయిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, కోరహు కుమారులు ఈ పాటని, ఈ పద్యాన్ని, ఈ గేయాన్ని రచించారు. కోరహు కుమారులు ఈ పాట రాయటానికి, ఈ పద్యాన్ని రాయటానికి, ఈ గీతాన్ని ఆలపించడానికి గల కారణం ఏంటి తెలుసా? కోరహు గారు దేవుని యొక్క సేవకుడైన మోషేకి వ్యతిరేకంగా ఉన్నాడు. మోషే ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు. 40 లక్షల మంది ప్రజలను తన యొక్క జ్ఞానము చేత నడిపిస్తూ ఉన్నాడు. మోషే దేవుని మాట చేత నడిపిస్తున్న దినాల్లో మోషేకి ఎదురు తిరిగాడు కోరహు ఎదురు తిరిగి అంటున్నాడు, మోషే, ఎందుకయ్యా మాకు ఈ బాధ? మేము చక్కగా మంచి ఆహారం తినేవాళ్ళం, మంచి నివాసం చేసేవాళ్ళం. ఈ అరణ్యంలో మమ్మల్ని నడిపిస్తున్నావు. మాకు మంచి ఆహారం లేదు, మంచి వస్త్రాలు లేవు, సరైన సౌకర్యాలు మాకు లేవు. ఏమిటి బాధ మాకని కోరహు ఆ ఇశ్రాయేల్లో ఉన్న 250 మంది ప్రజలని తన వైపు మళ్లించుకొని దేవుని సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా అతను ఒక సైన్యాన్ని సిద్ధపరిచాడు. ఇశ్రాయేల్ జనాంగాన్ని సమకూర్చుకున్నాడు. 250 మంది మోషేకి శత్రువులు అయిపోయారు కోరహుతో పాటు. అప్పుడు మోషే దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మీకు ఈ విషయాలు దొరుకుతాయి. కోరహు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి, ఏంటి నాకు ఈ బాధ? నువ్వు నడిపించమన్నావు 40 లక్షల మంది జనాంగాన్ని, నడిపిస్తున్నాను, కానీ ఈ కోరహు ఏంటయ్యా నాకు వ్యతిరేకంగా ఉన్నాడు, నా మాట వినటం లేదు, కొంతమందిని శత్రువును సిద్ధపరుచుకున్నాడు, ఇశ్రాయేల్ జనాంగాన్ని 250 మందిని సిద్ధపరుచుకొని పోరాటం చేస్తున్నాడు, నా మీద సనుగుతున్నాడు, గొనుగుతున్నాడు, తిండి, ఆహారము, వస్త్రాలు ఇవే కోరుకుంటున్నాడు, సుఖం లేదంటున్నాడు, ఏంటి నాకు ఈ బాధని ఏడుస్తూ దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు దర్శనమై మోషేతో చెబుతున్నాడు, ఇదిగో కోరహుని నేను ఒక్క క్షణములో బూడిద చేసేస్తాను, హతం చేసేస్తాను, మండించేస్తాను అన్నాడు. అంటే కోరహు వద్దయ్యా అలా కాదు అన్నాడు. దేవుడు మరలా వదిలిపెట్టాడు.
అయినా కోరహు ఎదురు తిరుగుతూనే ఉన్నాడు మోషేకి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సేవకుడు ఎంతో భయముతో భక్తితో వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుడు చెప్పిన మాట చేత నడిపించబడతా ఉన్నటువంటి పరిస్థితిలో చాలామంది సంఘాల్లో చాలా సంఘాల్లో క్రైస్తవులని చెప్పుకునేవాళ్ళు, సొంత వారు అనుకునేవారు కూడా ఎదురు తిరిగేవారు ఉన్నారు. నిన్న నా దగ్గరికి ఒక సమస్య వచ్చింది. చిన్నారావు గారు అని బంధంలో ఒక మంచి పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు సంఘంలోనంట భయంకరమైన శోధన అంట. ప్రవచన్ టీవీ గాంధీ అని ఉన్నాడే, మీకు తెలుసు. గాంధీ అనే అతను ఒక మంచి దైవజనుడుగా ఎదుగుతున్నాడు. ఆ సేవకుడే ఎదురండి, ఆ సంఘంలో చాలా సమస్యలండి, గొడవలు ఉన్నాయండి, కొంచెం మీరన్నా వచ్చి సరిచేయండి అని పెద్దలు వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నాడు. తప్పు కదా, దైవజనుల మధ్యలో గొడవలేంటి, ఆరికి వీరికి మధ్యలో సమస్యలేంటి, ప్రేమతో వెళ్ళాలి కదా. కానీ చాలా సంఘాల్లో ఇటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటూనే ఉన్నాం. మోషే చక్కగా నడిపిస్తున్నాడు, కానీ కోరహు ఎదురు తిరుగుతూ ఉన్నాడు. దేవుడు చూసి ఇక తట్టుకోలేక కోరహుని ఏం చేశాడు తెలుసా? కోరహుతో పాటు ఉన్న 250 మందిని దేవుడు శపించాడు. భూమి 2గా చీలింది, భూమి నెరవిచ్చింది. ఆ భూమి నెరవిచ్చిన తర్వాత 251 మంది ఆ నెరలోకి వెళ్ళిపోయారు. ఆ బతికొండగానే సజీవ సమాధి అయిపోయారు 251 మంది. అందులో కోరహు ప్రథముడు. ప్రియమైన దేవుని సంగమా, కోరహు తనకున్న వ్యతిరేకతను బట్టి దేవుని సేవకునికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు దేవుడు శపించాడు. భూమి బద్దలయ్యింది, 251 మంది భూమిలోకి వెళ్ళిపోయారు, బ్రతికొండగానే సజీవ సమాధి అయిపోయారు. అది చూశారు కోరహు కుమారులు. అమ్మో, మా నాన్నగారులాగా మేము మందిరాన్ని విడిచిపెట్టకూడదు, మేము ఎదురు తిరగకూడదు, మా నాన్న శపించబడ్డాడు, మేమైనా భయభక్తులు కలిగి ఉండాలని కోరహు కుమారులు దేవుని మందిరములోకి పారిపోయి వచ్చి మందిరములో దాక్కుని వారు రచిస్తూ ఉన్నారు ఈ పాట, వారు పాడుతూ ఉన్నారు ఈ పాట. ఏమని పాడుతున్నారంటే, సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములో, యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మ చెల్లుచున్నది. జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు అని చక్కని పాట పాడి దాక్కొని వారి ప్రాణాన్ని వారు కాపాడుకున్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఒకవేళ 2025లో నీ గర్భములో జన్మించిన బిడ్డలో నీ సొంత యజమానో, మారు మనసు పొంది రక్షణ పొందినవారో నిర్లక్ష్యముగా వ్యతిరేకించి దూరముగా ఉన్నప్పటికీ 2026 సంవత్సరంలో దేవుడు చెబుతున్నాడు, సిద్ధపడు, నీ సమూహం అంతటిని సిద్ధపడుచు, నీకు నీవే కావలిగా ఉండి దేవుని మందిరములోకి రా. దేవుని మందిరములోకి వస్తే దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. దైవజనులు యేసన్న గారి యొక్క అక్కగారు ఒక పాట పాడింది, చాలా అద్భుతమైన పాట. నాకు రావుగాని పాటలో ఆ పాట ఏం పాట అంటే, వర్ధిల్లెదము మన దేవుని మందిరములో నాటబడిన వారమై. ప్రియమైన దేవుని సంగమా, దేవుని మందిరానికి వస్తే వర్ధిల్లుతాం, దేవుని మందిరంలోకి వస్తే ఆదరణ దొరుకుతుంది, దేవుని మందిరంలోకి వస్తే దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, దేవుని మందిరంలోకి వస్తే దేవుడు కుటుంబాలకి క్షేమం ఇస్తాడు, దేవుని మందిరంలోకి వస్తే అపాయాలన్నిటిని తొలగించుకుంటాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని మందిరము చాలా ప్రాముఖ్యమైంది, శ్రేష్టమైంది. దేవుని మందిరములోకి రావాలి, దేవుని మందిరములోకి వచ్చి దేవుని మాట వింటే మనము బ్రతుకుతాం. అందుకే 122వ సంకీర్తనలో 6వ వచనంలో ఇలా రాస్తా ఉన్నాడు. 122వ సంకీర్తన 6వ చరణం, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని మందిరము కొరకు ఎవరైతే ప్రార్థిస్తారో, దేవుని మందిరములో ఎవరైతే నివాసం చేస్తారో, దేవుని మందిరము కొరకు దేవుని మందిరములో ఉపకరణాలు సమకూర్చడానికి, పరిచర్య చేయటానికి, పాడటానికి, సాక్షిగా ఉండటానికి, సువార్త ప్రకటించడానికి, దేవుని మందిరం విజృంభించి అనేక శాఖలుగా విస్తరించటానికి దేవుని మందిరము కొరకు ఎవరైతే ప్రయాసపడతారో వారు క్షేమముగా ఉంటారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని మందిరం అన్నిటికన్నా ప్రాముఖ్యమైంది.
ఈ ప్రపంచంలో అన్నిటికన్నా యోగ్యమైంది, ప్రాముఖ్యమైంది, ముఖ్యమైనది దేవుని మందిరమే. ప్రియమైన దేవుని సంగమా, దేవుని మందిరము కొరకు నీవు ప్రయాసపడితే, దేవుడి మందిరములో నీవు నివాసం చేస్తే, దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తాడు అన్నాడు. మరొకసాట 142వ సంకీర్తన 142వ సంకీర్తన మొదటి 2 వచనాలు చూద్దాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధను ఆయన సన్నిధిలో నేను తెలియజేయుచున్నాను. ప్రియమైన మమ్మీ, నీ బాధని, నీ అంతరంగంలో ఉన్న శోధనని, నీ కుటుంబంలో ఉన్న గడిబిడిని బయట వారికి, మూడో వ్యక్తికి చెప్పావో నిన్ను ఉతికి ఆరేస్తారు, భయంకరంగా నిన్ను ఆడుకుంటారు. కానీ దేవుని మందిరంలోకి రా, నీ బాధని దేవుని మందిరంలో చెప్పు, నీ సమస్యని దేవుని మందిరంలో చెప్పు. నీకున్న ఏ బాధ అయినా, సమస్య అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా వచ్చి దేవుని మందిరములో సాగిలపడి మోకరించి ప్రార్థించి దేవునికి చెప్పుకో. దేవుడు నీ కార్యం చేయబోతా ఉన్నాడు. 2026వ సంవత్సరంలో నీ కోరిక ఏదైనా, నీ ఆశ ఏదైనా, నీ తపన ఏదైనా, నీ బిడ్డలకు మంచి బంగారు భవిష్యత్తు కావాలా, నీ పాడి పంట దీవించబడాలా, నీ కుటుంబానికి క్షేమము కావాలా, నువ్వు ఎక్కడికి వెళ్ళి మొరపెట్టినా ప్రయోజనం లేదు. కానీ దేవుని మందిరంలోకి రావాలి. దేవుని మందిరంలోకి వచ్చి దేవుని అడిగితే దేవుడు సమస్తాన్ని నెరవేర్చే దేవుడు, వర్ధిల్లింపజేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, కార్యాలు చేసే దేవుడు. మరొకసారి రాస్తాడు 84వ సంకీర్తన 10వ చరణం చూద్దాం. 84వ సంకీర్తన 10వ చరణం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ప్రియమైన దేవుని సంగమా, నీ ఆవరణములో ఒక దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టము అన్నాడు. ఒకవేళ 2025వ సంవత్సరంలో నీవు ఒక్క దినము ఒకవేళ రాకుండా మానేసేవేమో, ఎన్ని వేల రోజులు నువ్వు మానేసావో తస్మా జాగ్రత్త, గుర్తుపెట్టుకో. ఉంటే అబ్బా ఇన్ని వేల రోజులు ఉన్నానని చంకలు కొట్టుకుంటున్నావేమో, ఎన్ని రోజులు లేకుండా పోయావో, ఎన్ని వేల రోజులు దేవునికి నీవు సమయాన్ని దొంగిలించావో జాగ్రత్తగా గమనించుకో. ప్రియమైన దేవుని సంగమం, దేవుని మందిరంలో ఒక్కరోజు గడిపితే 1000 రోజులు అన్నాడు కదా, 1000 రోజులు అన్నాడు కదా. మరి ఒక్కరోజు మానేసావే, ఎన్ని వేల రోజులు, ఎన్నిసార్లు మానేసావు? అవకాశం ఉండి కూడా మానేసావు, రాగలికి కూడా మానేసావు. చివరి క్షణంలోనే రావచ్చు కానీ రాలేకపోయావు. రానివల పరిస్థితులు, సమస్యలు. దేవుని మందిరములో గడపాలండి, దేవుని మందిరములోకి రావాలండి, దేవుని వాక్యం వినాలండి. దేవుని మందిరంలో ఉంటే దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడండి, ఫలభరితమైన జీవితాన్ని ఇచ్చే దేవుడండి. నిన్న ఒక ఆయన అన్యుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సెంటర్లో హోటల్ ఉంటుంది. ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చే దగ్గర, రింగు దగ్గర ఆ హోటల్లో నేను మా పిల్లల్ని తీసుకెళ్ళి టిఫిన్ తీసుకుంటున్నా. ఒక అన్యుడు నన్ను చూసి అంటున్నాడు, అయ్యగారు మన కంకటాల యూట్యూబ్లో చూశాను అయ్యగారు, చిన్న చిన్న పిల్లలు భలే డ్యాన్స్ చేశారు అయ్యగారు, చాలా బాగుంది అయ్యగారు, నేను ప్రత్యేకంగా మిమ్మల్ని కూడా గమనించాను అయ్యగారు అని చెబుతున్నాడు. ఈ చిన్న పిల్ల ఉందే, ఆ చిన్న పిల్ల ఎంత బాధ్యతగా ఉంటుందండి దేవుని మందిరం అంటే. నీ వయసు ఎంత బంగారు తల్లి? 12 వచ్చినాయా? 14 ఏళ్ళు. ఇంకా ఆ మేజర్ అవ్వలా, ఇంకా 15th కూడా రాలా, ఇంకా కనీసం యూత్లోకి రాలా. చిన్నపిల్ల అసలు ఆ అమ్మాయిని నేను వచ్చినప్పుడు గమనిస్తా. చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు, కానీ ఆ పాప అయితే అన్నీ గమనిస్తూ ఉంటుంది, అన్నీ అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటుంది. ప్రియమైన మమ్మీ, డాడీ అంటే మిగిలిన వాళ్ళు తక్కువ నేను అంటలే, ఆ అమ్మాయిని పొగడతలేదండి, మళ్ళీ ఆ అమ్మాయిని పొగిడాడు మా అమ్మాయిని పొగడలేదు అనుకుంటారేమో. వాస్తవం చెబుతున్నా, మనము దేవుని పిల్లలం, ఆయన ప్రతిరూపాలం, ఆయన పోలిక చొప్పున చేయబడిన వారం, ఆయన స్వభావం, ఆయన లక్షణాలు మనలో ఉన్నాయి. ఎందుకు వాటిని చంపేసుకుంటున్నావు? ఎందుకు వాటిని విడిచిపెట్టేస్తున్నావు? ఖచ్చితంగా ఆ ప్రకారం నడుచుకోవాలట. చూడండి 27వ సంకీర్తన 4వ వచనం. 27వ సంకీర్తన 4వ వచనం. 27వ సంకీర్తన 4వ చరణం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూడవలనని ఆలయములలో ధ్యానించుటకును ఈ జీవితకాలం అంతయు యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను. ప్రియమైన దేవుని సంగమా, యెహోవా యొక్క ప్రసన్నత చూడాలంటే ఆయన మందిరములో మనం జీవితకాలం అంతా కూడా
అన్న అనే ఒక ప్రవక్తిని ఉంది. ఆమె ఎక్కడుందంట? తన జీవితకాలం అంతా కూడా దేవుని మందిరములోనే నివాసం చేసింది. మన కోసం 6 రోజులు కనీసం ఒక్కరోజైనా, ఆ 3 గంటలైనా దేవుని మందిరంలో ఉండాలి కదా, దేవుని మందిరంలో ఉండాలి కదా. ఏరి మన సొంత వారు, ఏరి మన స్వజనులు, ఏరి నిన్ను నీవు జాగ్రత్తగా నిన్ను నువ్వు సిద్ధపరచుకో, నీ సమూహం అంతటిని సిద్ధపరచు, నీకు నీవే కావలిగా ఉండు. ఏమండి, ఈ దేహము లోపల ఉంది ఒక ఆకారం, మహా ఆకారం, దేవుని ఆత్మ అనే ఆకారం ఉంది. ఆ ఆత్మ పరమాత్మ వద్దకు చేర్చబడుతుందో లేదా నరకానికి చేర్చబడుతుందో దానికి నీవే కావలి. నిన్ను బట్టే నువ్వు ఎలా నడుచుకుంటే అలాగే, నువ్వు ఎలా జీవిస్తే అలాగే, నిన్ను బట్టే నీకు ప్రతిఫలం ఉంటుందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని మందిరానికి రావటానికి నీవు సిద్ధపడాలి. నీవు సిద్ధపడాలి, నీ సమూహం అంతటిని సిద్ధపరచాలి, నీకు నీవే కావలిగా ఉండాలి. 119వ సంకీర్తన 50వ చరణం చూద్దాం. 119వ సంకీర్తన 50వ చరణం చూద్దాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చాలు, వాక్యమే నన్ను బ్రతికించేది, బాధల్లో నెమ్మదినిచ్చేది. వాక్యము ఎక్కడ దొరికేది? దేవుని మందిరంలో దొరుకుతుంది. దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు బ్రతకాలంటే దేవుని మందిరములోకి రా. నీవు సిద్ధపడుమో, నీ సమూహం అంతటిని సిద్ధపరచుమో, నీకు నీవే కావలిగా ఉండమో. దేవుని మందిరం విషయంలో సిద్ధపడాలి, నీ వారందరినీ సిద్ధపరచాలి, నీకు నీవే కావాలి. రేపు లెక్క అడుగుతాడు, అయ్యా 1 రోజు గడిపితే 1000 రోజులు అని చెప్పా కదా, సంకలు కొట్టుకొని సంతోషపడిపోయావేమో, 1 రోజు రాలేదే అని కూడా అడుగుతాడు దేవుడు. ఆయన లెక్కల మాస్టర్ అండి, ఆయన మామూలు సామాన్యుడు కాదు, ప్రతిదీ లెక్క అడుగుతాడు. తస్మా జాగ్రత్త, దేవుని మందిరానికి మనం సిద్ధపడాలి ఉండాలంట. 2వ మాట కూడా చూసేద్దాం, దేనికి సిద్ధపడాలో. మొదటి పత్రిక 4వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. మీరు పరిశుద్ధులై ఉండి అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండి, జారత్వమును దూరముగా ఉండుట దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు సిద్ధపడుమో, నీ సమూహమును సిద్ధపరచుమో, నీకు నీవే కావలిగా ఉండుమన్నాడు. దేన్ని మనం సిద్ధపరచుకోవాలంటే ఈరోజు పరిశుద్ధమైన బలారాధన, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరాన్ని భుజించటానికి, ఆయన రక్తమును పానం చేయటానికి సిద్ధపడ్డాం మనం. ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధముగా ఈ కార్యమును జరిగించాలి. పరిశుద్ధులకు తప్ప అపరిశుద్ధులకు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరాన్ని భుజించడానికి, రక్తము పానము చేయటానికి, ఆ బలలో చేయి వేయటానికి యోగ్యులు కారు. నువ్వు దేనికి సిద్ధపడాలంటే పరిశుద్ధులగుటకు నీవు సిద్ధపడాలి. పరిశుద్ధముగా నీవు ఉండడానికి నీవు సిద్ధపరుచుకో. ఎందుకనగా క్రీస్తు శరీరము చాలా పరిశుద్ధమైంది, క్రీస్తు రక్తము చాలా యోగ్యమైంది. మీరు పరిశుద్ధులు అగుటకే అనగా మీరు జారత్వమునకు దూరముగా, జారత్వము అంటే శారీరక సంబంధమైందే కాదండోయ్. జారత్వం అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచేది. నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పాడు ఆయన. ఆ దేవుని కాకుండా ఇంకా లోక సంబంధమైన వాటినన్నిటినీ కూడా ఆరాధిస్తూ పూజిస్తూ హృదయములో ప్రతిష్ఠ చేసుకుంటే అది కూడా జారత్వమే. కనుక జారత్వమునకు దూరముగా ఉండటమే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలనో అది ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధతలో అనగా పరిశుద్ధముగా మనం జీవించటానికి సిద్ధపడాలి. ఒకవేళ నీ ఇంటి యజమాని పరిశుద్ధంగా లేకపోతే నువ్వు సిద్ధపరచాలి. ఏమండి, ఆ తప్పు చేయొద్దు, సిద్ధపరచు. నీ భార్య అవివేకంగా ఉంటే సిద్ధపరచు.
నీ బిడ్డలు యవ్వన కాలంలో తప్పిపోతా ఉంటే సిద్ధపరచు. అరే, పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువుని చూడలేరు. పరిశుద్ధత లేకుండా ప్రభు శరీరాన్ని భుజించలేం, ఆయన రక్తమును పానం చేయలేము. కనుక పరిశుద్ధత యందు తన ఘటమును కాపాడుకుంటూ యందు తన ఘటమును ఎట్లు కాపాడుకోలేనో అది ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. ప్రియమైన దేవుని సంగమా, 119వ సంకీర్తనలో 111వ వచనంలో ఈ విధంగా రాస్తా ఉన్నాడు. 119వ సంకీర్తన 11వ చరణం చూద్దాం. 119వ సంకీర్తన 11వ చరణం చూద్దాం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యముని నేను ఉంచుకొని ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, వాక్యం మన హృదయంలో ఉంటే, వాక్యం మనతో ఉంటే, నువ్వు కంటితో చూసి పాపం చేస్తున్నావు, నోటితో మాట్లాడుతున్నావు పాపం చేస్తున్నావు, శారీరకంగా పాపం చేస్తున్నావు. కనుక ఆ పాపం వద్దు అని వాక్యం మన గద్దిస్తుంది, వాక్యం హెచ్చరిస్తుంది. కనుక పరిశుద్ధతను కాపాడుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటామో అప్పుడు ప్రభువు యొక్క బలలో మనం చేయి వేయగలుగుతాం, ఆయన శరీరాన్ని భుజించగలుగుతాం, ఆయన రక్తమును పానం చేయగలుగుతాం. పరిశుద్ధతను కాపాడుకోకుండా ఆయన శరీరాన్ని తినకూడదు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరాన్ని భుజించినప్పుడు నీలో ఆయన నివాసం చేస్తాడు, ఆయనతో నీవు నివాసం చేస్తావు. కనుక నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలు కాకుండా ఆ పరిశుద్ధుడైన దేవుని యొక్క ఆ కుమారుడైన యేసు ప్రభువు వారి శరీరాన్ని నీవు భుజించకూడదు. అందుకే పరిశుద్ధత కలిగి ఉండటానికి నీవు సిద్ధపడు, నీ సమూహాన్ని సిద్ధపరచు. ఒకవేళ నీలో పరిశుద్ధత కోల్పోయిందా, నీకు నీవే కావలిగా ఉండి జాగ్రత్తగా కాపాడుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడో మాట కూడా చూద్దాం. మొదటిది ఏం చెప్పానండి? మొదట దేనికి సిద్ధపడాలంటే దేవుని మందిరానికి సిద్ధపడాలి, సిద్ధపరచాలి, మనకు మనమే కావలిగా ఉండాలి. రెండో మాట ఏం చెప్పానంటే పరిశుద్ధతను కాపాడుకోవటానికి మనం సిద్ధపరచుకోవాలి. మన సమూహం అనగా మన ఇంటిల్లి పాదిని, మన స్నేహితులను, మన సంఘ సభ్యులను సిద్ధపరచుకోవాలి, వారికి వారే కావలిగా ఉండాలి. మూడో మాట కూడా చూసి ముగిచ్చేద్దాం. రోమాపత్రిక మొదటి అధ్యాయము, రోమాపత్రిక మొదటి అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. రోమాపత్రిక మొదటి అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికిని, మొదట యూదునికిని గ్రీసు దేశస్థుడికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. సువార్త ప్రకటించడానికి సిద్ధపడాలి. ఒకవేళ 2025లో సువార్త ప్రకటిస్తున్న దైవదాసులకి సహకరించడానికి నువ్వు సిద్ధపడలేదేమో. ఆ పని ఉంది, ఈ పని ఉందని ఏదో ఓ పాట ఉంది కదండి, ముసలమ్మ ముచ్చట్లో పక్కన పెట్టి, ఏంటండి ఆ పాట, దేవుడు నాకు ఆ స్వరం ఇవ్వాల, ఆ అవకాశం ఇవ్వాల, ఆ టాలెంట్ ఇస్తే దుమ్ము దులిపేసేవాడిని. ముసలమ్మ ముచ్చట్లో పక్కన పెట్టి అది దేవుని పని కోసం ఏం చేయాలట? ముసలమ్మ ముచ్చట్లు ఎప్పుడు ఉంటాయి. ముసలమ్మ ముచ్చట్లు అంటే అరుగు మీద కూర్చుని ముసలు మాట్లాడుకునే మాటలు కాదండోయ్, లోక సంబంధం అని అన్నీ కూడా దేవుడు ముసలమ్మ ముచ్చట్లతో పోల్చేశాడు. అవి పక్కన పెట్టేసి ఏం చేయాలంట? దేవుని సువార్త ప్రకటించుచున్న దైవదాసులో హనుమాన్ అయ్య గారిని వెంబడిస్తాం, మేము సిద్ధపడతాం, మేము సిద్ధపరుస్తాం. నన్ను నేనే కావలిగా ఉండి లేపు నన్ను లెక్కడుగుతాడు కనుక నేను కూడా ఆ పనికి వస్తానని రావాలట. అందుకే అంటున్నాడు, కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడనో కాను. మమ్మీ, డాడీ, తమ్ముడా, చెల్లి, ఎవరినేమో అనుకుంటారేమో, హనుమాన్ గారు వెనకాల వస్తే నువ్వు కూడా దిగిపోయావా అంటారేమో. కనుక నేను మాస్క్ వేసుకుందాం, ముసుగు పెట్టుకుందాం, రాకుండా ఉంటే ఏ గోల లేదు అనుకుంటున్నారేమో. అపోస్తలుడైన పౌలు గారు సిగ్గుపడకుండా ధైర్యముగా సువార్త ప్రకటించాడు, తండ్రి సన్నిధిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, మనం సువార్త ప్రకటించడానికి సిద్ధపడాలి, కుటుంబాన్ని కూడా సిద్ధపరచాలి. సంఘములో ఉన్నవారు ఎవరైతే వెనకడుగేసి రాని వారు ఉన్నారో వారిని సిద్ధపరచాలి. ఎందుకంటే నిన్ను నీవే
కావలి. ఒకవేళ నీవు రాకపోతే నిన్ను లెక్క అడుగుతాడు కనుక తస్మా జాగ్రత్త. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చూద్దాం త్వరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ప్రియమైన దేవుని సంగమా, ఇది కేవలం పౌలు గారి మీదే కాదు, హనుమానయ్య గారి మీదే కాదు, కళ్యాణ్ గారి మీదో సంఘ పెద్దల మీదో వెళ్ళేవారి మీదే కాదు, అందరి మీద ఉంది, అందరి మీద ఉంది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవాది దేవుడు తెలియజేస్తా ఉండి, ఇది ఆయన ఆజ్ఞ, ఇది ఆయన ఆజ్ఞే. మనం ఆయన పని చేయాలండి, ఆయన పని చేయాలి, ఆయన పని చేయడానికి సిద్ధపడాలి. నీ వల్ల కాకపోతే, నువ్వు నోరు ఎప్పలేకపోతే ఆ సంఖ్యలో నిలబడు, ఆ మనుషుల్లో ఉండు, ఆ సంఖ్యలో జనంలో నిలబడి నీ పని నువ్వు చెయ్యి. సువార్త ప్రకటించడానికి మనం సిద్ధపడాలట. ప్రియమైన దేవుని సంగమ, మార్కు సువార్త 16:17 అంటాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం అంటాడు, ఇది నేను ఇష్టపడి చేయుచున్నాను అన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం అంటాడు, అన్ని సమయాల్లో కూడా ఈ సువార్త పరిచర్య చెయ్యాలి అన్నాడు. అపోస్తలుల కార్యం 21:13 అంటాడు, పౌలు గారు ఏమన్నాడంటే, నేను అవసరమైతే దేవుని పరిచర్య చేయటానికి చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాను, హతసాక్షిని అయిపోవటానికైనా సిద్ధంగా ఉన్నాను, నేనేమాత్రం వెనుతీను అంటున్నాడు. ప్రియమైన దేవుని సంఘం, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 59 నుంచి 60 వచనం చూస్తే, స్టెఫను గారు దేవుని కోసం హతసాక్షి అయిపోయాడు. దేవుని పరిచర్య జరిగించడానికి స్టెఫను హతసాక్షిగా మారిపోయాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం అంటాడు, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి. సజీవ యాగముగా, చనిపోయినా కాదు, బతికొండగానే, జ్ఞానం ఉండగానే, బలం ఉండగానే, ధనం ఉండగానే, ఊర్లో వాళ్ళు నిన్ను ప్రేమించినప్పుడే, నీకు నోరున్నప్పుడే, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడే నువ్వేం చేయాలంట, దేవుని కోసం సజీవ యాగముగా నీ శరీరాన్ని దేవుని కోసం సిద్ధపరచాలంట. ఎందుకంటే ప్రకటన గ్రంథం 22:12 వచనంలో 20వ వచనం అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున వాని జీతము నా యొద్ద దాచబడి ఉంది. నేను వస్తే వారికి జీతం ఇచ్చేస్తాను, వారి క్రియలు చొప్పున వానికి ఇస్తాను. కనుక తస్మా జాగ్రత్త, సిద్ధపడు సంగమా. సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించడానికి నువ్వు సిద్ధపడు. అవసరమైతే సజీవ యాగముగా దేవుని పరిచర్య చేయడానికి సిద్ధపడు. ఈ గ్రామంలోనే, ఎక్కడికో వద్దు, నీ గ్రామంలోనే నీ స్వజనుల మధ్య సువార్త ప్రకటించు. సిగ్గుపడకుండా ధైర్యముగా దేవుని కోసం వాడబడు. ఎందుకంటే ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన వద్ద ఏముందంటే, తాను సిద్ధపరిచిన జీతం ఉందంట. నేను ప్రతి సంవత్సరం మీ ఊరు వస్తా, నాకు జీతం ఇచ్చారు నిన్న హనుమాన్ గారు. నా ఊరు వస్తావు కదా, నేను ఎందుకు వదిలిపెడతాను రా బాబు అని చెప్పి నిన్న నాకు పిలిచి జీతం ఇచ్చేశారు. అలాగే తండ్రి అయిన దేవుడు జీతం ఇవ్వబోతున్నాడు. ఆయన వద్ద ఉంది జీతం. ఆ జీతం పుచ్చుకోవడానికి మనం సిద్ధపడి ఉండాలంట. ఆఖరిగా ఒక విలువైన మాట, అద్భుతమైన మాట చూస్తారా? రోమాలు నిక్కబడుచుకోవాలి, చెమటలు పట్టేయాలి, గుండె లబ్దబ్బ 70 కన్నా వేగంగా పరిగెత్తాలి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 37వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 37వ వచనం. నా అడుగులు లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజువలే నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. భక్తుడైన యోబు గారు, మహాభక్తుడైన యోబు గారు చాలా అద్భుతమైన సంగతి చెబుతున్నాడు. ఎవరు ఎన్నన్నా, కుటుంబం తిరస్కారమైన, స్నేహితులు భయంకరంగా శోధించిన, ఎక్కడ కూడా కొంచెం కూడా వెనుతిరిగ చూడకుండా ఆయన తన అద్భుతమైన మాట ఏం చెబుతున్నాడు? మళ్ళీ చదువు తల్లి. నా అడుగులు లెక్క, మమ్మీ, డాడీ, తమ్ముడా, చెల్లి వినాలి. యోబు గారంట తన అడుగులు లెక్క దేవునికి లెక్క చెప్పేస్తున్నాడట. మరి నీ అడుగులు ఎక్కడున్నాయో, పనికి మాలిన వాటికో, పనికొచ్చే వాటికో, దేవుని కోసం ఒక అడుగేసావా? నీ అడుగులు దేవుని కోసం పన్నీయా? నీ అడుగులు లెక్క కూడా ఆయన వద్ద ఉందండోయ్. రేపు నిన్ను అడుగుతాడు, అరే సురేష్, నీ అడుగులు ఎక్కడికి వెళ్ళినరా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడున్నావురా అని అడుగుతాడు. నా అడుగులు లెక్క ఏమన్నాడు రా? ఆయనకు తెలియజేసేదను. నువ్వు చెప్పగలవా ధైర్యంగా? నా అడుగులు లెక్క నీకు చెబుతా ధైర్యం తండ్రి,
నా అడుగుల లెక్క నీకు నేను ఖచ్చితంగా చెప్పగలనని ధైర్యంగా నువ్వు చెప్పగలవా? నీ సొంతానికి 100 అడుగులేసి 99 అడుగులేసి 1 అడుగు దేవుని కోసం వేసావేమో, లెక్క చెప్పగలవా దేవునికి? అక్కడే అంటాడు, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదనో. ప్రియమైన దేవుని సంగమా, రాజు ఎలా పోల్చాడు చేసే యోబు గారు? రాజుతో పోల్చాడండి. రాజు ఎలా ఉంటాడు? హలో సుబ్రహ్మణ్యం, రాజు ఎలా ఉంటాడు? రాజు అలంకరించుకుంటాడు, శరీరం అంతా నగలతో అలంకరించుకుంటాడు. శిరస్సు మీద ఏముంటుంది? కిరీటం ఉంటుంది. ఆ కిరీటం మీద దగదగ మెరిసిపోయే వజ్ర వైడూర్యాలు ఉంటాయి. రేపు ఆయన రాజులకు రాజు అయిన యేసు రాజు నిన్ను కూడా ఒక రాజుగా చూడాలనుకుంటున్నాడు. నీ శిరస్సు మీద కూడా ఒక కిరీటం ఉండాలనుకుంటున్నాడు. ఆ కిరీటం మీద నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించావో అన్ని నక్షత్రాలు వెలగాలనుకుంటున్నాడు. రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను అని యోబు గారు ఎలా చెబుతున్నాడు? రాజు ఎలా నడుస్తాడంటే టీవీగా నడుస్తాడు, ధైర్యముగా నడుస్తాడు, కిరీటం ధరించి ఉంటాడు, తల ఎక్కడ ఒగ్గేది లేదు, తల వంచేది లేదు, ధైర్యముగా నిలబడి రాజు ఎలా మాట్లాడగలడో యోబు కూడా అలాగే నేను రాజు వలె నీ వద్దకు వచ్చేదనో. సంగమా, నీవు కూడా రాజు వలె సిద్ధపడాలండి, రాజులాగా సిద్ధపడాలి. దేవుడు నిన్ను సిద్ధపడమంటున్నాడు. ఒక రాజు ఎలాగైతే కిరీటం ధరించి ఆ సమస్త ఆయుధాలు ధరించి కిరీటం పైన వజ్ర వైడూర్యాలు ధరించి ఎలా ఉంటాడో, ఈ 2025లో నీ మీద కిరీటం పెట్టాలి అనుకున్న దేవుడు ఎదురు చూసినా నువ్వు కిరీటం ధరించలేదేమో. 2026 సంవత్సరంలో నీ శిరస్సు మీద ఒక కిరీటాన్ని పెట్టి నీ కిరీటం మీద ఎన్ని నక్షత్రాలు పొదగాలో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదిగో నా కిరీటం నిండా నేను నక్షత్రాలు ధరించుకున్నానయ్యా, ఇన్ని ఆత్మను సంపాదించానయ్యా, రాజులాగా ధైర్యముగా రొమ్ము విరిచి నేను భయంకరమైనటువంటి పరిస్థితిలో ఒక సైనికుడిలాగా రాజులాగా నేను నిలబడతానయ్యా నీ ఎదుటని చెప్పే దమ్ము దస్కం ఆశీర్వాద ప్రార్థన మందిరములో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించి సిద్ధపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని మందిరానికి సిద్ధపడదాం, పరిశుద్ధత కలిగి ఉండటానికి సిద్ధపడదాం, సువార్త ప్రకటించడానికి సిద్ధపడదాం, మన కుటుంబాన్ని మన సమూహాన్ని సిద్ధపరుద్దాం, మనకి మనమే కావలిగా ఉందాం, నిత్య రాజ్యానికి చేరుకుందాం. మహాగణుడా మహోన్నతుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. 2026 సంవత్సరములో నేను సిద్ధపడాలి, నా కుటుంబాన్ని సిద్ధపరచాలి, నా సంఘాన్ని సిద్ధపరచాలి, నా బంధువులు స్నేహితులను సిద్ధపరచాలి. ఎందుకంటే నాకు నేనే కావాలి. ఒకవేళ రేపు నేను కన్నా సిద్ధపరచకపోతే నన్ను నీవు లెక్కడుగుతావయ్యా. నీవు నన్ను లెక్కడిగినప్పుడు రాజు వలె నీ ఎదుట నిలబడే భాగ్యాన్ని యోబు గారు ఎంత ధైర్యముగా చెప్పాడు, అంత ధైర్యాన్ని ఆశీర్వాద ప్రార్థనా మందిరంలో ప్రతి విశ్వాసికి మీరు అనుగ్రహించండి. సంఘ క్షేమము కొరకు ఎంతో బరువుతో, బాధ్యతతో, ప్రేమతో, వినయ విధేయతలతో, ఐక్యమత్యముతో మీ పని జరిగిస్తున్న దైవదాసులు, అభిషక్తులు హనుమాన్ అన్నగారిని, వారి సతీమణి దైవజనరాలు అమ్మగారిని, వారి సంఘ పెద్దలను, పరిచారకులను, కుటుంబాలను, అలాగే సంఘంలో చేర్చబడిన మేమందరము కూడా దేవుని మందిరానికి సిద్ధపడినట్లుగా, పరిశుద్ధత కాపాడుకోవడానికి సిద్ధపడినట్లుగా, అలాగే సువార్త ప్రకటించి అనేకమైన ఆత్మను సంపాదించి బలా మంచి నమ్మకమైన దాసులు అనిపించుకొని రాజు వలె మీ వద్దకు రావటానికి మమ్మల్ని సిద్ధపరచమని నాకు ఈ సమయం ఇచ్చిన అభిషక్తులు హనుమాన్ అన్నగారిని, వారి సంఘం అంతటిని కూడా ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోమని, మీ చిత్తమైతే మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని నాకు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.